హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కటింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అది కూడా 2 బ్లౌజులు ఒకేసారి కటింగు. అంటే మేము ఇదేం కటింగు ఇట్లుంది అనుకోకండి. ఇది స్ట్రైట్ కట్ కటింగ్ అండి. స్ట్రైట్ కట్ అది, క్రాస్ కట్ అయితే కాదు. క్రాస్ కట్ అయితే వేరే విధంగా అయితే క్రాస్ కట్ బ్లౌజులు మాకైతే డైలీ అయితే రావు, రేర్గా వస్తాయి. ఎవరో ఒకరు అంటే ఇక్కడ చూడ్డానికో అట్లా వస్తుంటారు కదా బంధువులు, అట్లా వాళ్ళైతే కుట్టించుకుంటారు క్రాస్ కట్ బ్లౌజులు. లేకపోతే బెంగళూరులో ఉండే వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ వస్తారు కదా, అక్కడ పనికి పోయి ఉంటారు కదా, అట్లా వాళ్ళు వచ్చినప్పుడు మాకు క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టమని అడుగుతారు. అంతేగాని మిగతా వాళ్ళందరూ మాకు ఇక్కడ స్ట్రైట్ కట్ బ్లౌజ్లే ఎక్కువ వాడతారు. స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ మామూలుగా చాలామంది అంటే ఒక 90% స్ట్రైట్ కట్ బ్లౌజ్లే వాడతారు. క్రాస్ కట్ అదే రేరు. వేరే చోట్ల ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ కుట్టించుకుంటారు కాబట్టి అట్లనే వాళ్ళు అడుగుతారు, కానీ మిగతా వాళ్ళు అయితే అడగరు. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే నేను ఒకేసారి ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తానండి. వీడియోలో చూపిస్తున్నట్లు మీరు వీడియోని అయితే ఫాలో అవ్వండి. సంక్రౌండ్ అయితే నేను ఇక్కడ 6 ఇంచులు అయితే సంక్రౌండ్ తీసుకున్నానండి. అదే సంక రౌండ్ వచ్చేసి 7.5 ఉంది. అది ఉందా లేదా అని అయితే చెక్ చేస్తాను. ఇక్కడ ప్రతి బ్లౌజు కూడా మెజర్మెంట్ అంటే మనము బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే కుడతాము. మన ఇష్టానుసారం అంటే ఈ సైజుకు ఇది ఇంత పెడితే సరిపోతుంది, చెస్ట్ లూజ్ ఇంత, నడుము లూజ్ ప్రకారము అట్లా ఉండదు. నడుము ఎంత ఉంటే అంతనే చెస్ట్ లూజ్ కొలుచుకుంటాను. చెస్ట్ లూజ్ ప్రకారము బ్లౌజ్ అయితే కుట్టాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళా ఫ్రంట్ పార్ట్ ఈ సైజు అట్లా అంతా ఏం ఉండదు. డైరెక్ట్ బ్లౌజ్ ఎట్లుందో అట్లా కుట్టుకుంటూ రావాల. ఎందుకంటే మా కస్టమర్స్ అట్లా ఒప్పుకోరు, ఎట్లన్నా ఉండేది అనుకోరు. వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే కుట్టమంటారు. మా బ్లౌజ్ బాగుంది కుట్టమంటారు. లేదా లూజు అట్లా ఉన్నా కూడా చెప్తారు, ఆ లూజు టైట్ చేస్తాము. చూడండి, ప్రతిదీ కూడా నేనైతే బ్లౌజ్ నుంచే కొలతలు అయితే తీసుకుంటాను. మీరు కూడా ఈ బ్లౌజ్ కటింగ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు చాలా ఈజీగా అయితే మనము చూడండి షోల్డర్ జాయింట్తోనే మనము కట్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదనుకుంటే మనం ఏం చేయాలో కటింగ్ చేసేసుకోవచ్చు. లైనింగ్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ షోల్డర్ జాయింట్తోని కూడా కుట్టచ్చు. లేదు ఎందుకు రిస్క్, టైం చాలా పడుతుంది అనుకునేటట్లయితే షోల్డర్ దగ్గర కటింగ్ అయితే ఇచ్చేస్తే హ్యాపీగా మనమైతే బ్లౌజ్ నార్మల్గా మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎట్లా కుడతామో అట్లనే కుట్టుకోవచ్చు. చూడండి, ఆ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా, అది షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే షేప్ బెల్ట్ అయితే మిగలదు. అప్పుడు నేను సంక పీస్ తీసాను కదా, మీరు చూశారు కదా. సంక పీస్లో నేను షేప్ బెల్ట్ తీసుకుంటాను. మనము 80 సెంటీమీటర్ల క్లాత్తో కూడా బ్లౌజ్ కటింగ్ అయితే కూడా చేసేయచ్చు. పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్లు కూడా నేను ఈ మెథడ్లో కట్ చేస్తాను. అట్లనే 80 సెంటీమీటర్లలోనే కట్ చేసేస్తాను. ఎంత లావు ఉన్నా కూడా. చాలా ఎక్కువ హెవీ లావు ఉన్న వాళ్ళైతేనే మనము మీటర్ క్లాత్, ఎల్బో హ్యాండ్స్ ఎక్కువ 10-11 ఇంచెస్ వరకు ఉంటే 9, 8, 10 ఉన్నా కూడా నేను సన్నగా ఉండి 10 ఉంటే కూడా 80 సెంటీమీటర్లోనే కట్ చేసేస్తాను. హెవీ లావు ఉన్నారనుకో వాళ్ళకి మాత్రం మీటర్ తీసుకుంటాను. ఇప్పుడైతే నేను లైనింగ్లు అవన్నీ తెచ్చుకున్నాను. నేనైతే 80 సెంటీమీటర్ లైనింగ్ పీస్లు అయితే తెచ్చుకోలేదు, అన్నీ మీటర్ లైనింగ్లు తెచ్చుకోలేదు. ఎందుకంటే
మీటర్ లైనింగ్ అయితే అందరికీ సరిపోతుంది కదా, సన్నగా వాళ్ళకి అయితే. మరి సన్నగా ఉన్న క్లాత్ వెనక్కి పడినా కూడా మనకు అవేం వేస్ట్ అయితే కావు. షేప్ బెల్ట్ కిందకి అట్లా పనికొస్తాయి, వేస్ట్ క్లాత్ ఎందుకు పనికొస్తాయి కదా అనేసి తీసుకున్నాను. మెడ రౌండ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇక్కడే కటింగ్లోనే నేనైతే కొలుచుకుంటేస్తాను టేప్తో. ఓసారి మామూలు మెజర్మెంట్ అయితే బ్లౌజ్ పెట్టి నడుము వీపు ఎంత ఉందో లెంత్ చూసుకొని రౌండ్ నెక్ అయితే గీసుకుంటాను. ఆ తర్వాత లెంత్ మళ్ళీ టేప్తో కొలుచుకుంటాను. అది బ్లౌజు టేప్తో కొలుచుకుంటే మనము కరెక్ట్గా వచ్చిందా లేదనేది మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఒరిజినల్ లైనింగ్ క్లాత్ మీద కొలుచుకోవాలా. అట్లా కొలుచుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ చూడండి, షేప్ బెల్ట్ నేను ఉక్స్ పట్టి పక్కన పెట్టేసి షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తాను. ఉక్స్ పార్ట్ ఉండేదైతే కన్నా బ్లౌజు ఒకేసారి షేప్ బెల్ట్ హెచ్చు తగ్గులు రాకుండా కటింగ్ అయితే అయిపోతుంది. స్టిచ్చింగ్లో కూడా మనకు అయితే ఎటువంటి రిమార్క్స్ అయితే ఉండవు. ఈ బ్లౌజ్ను నేనైతే కొంచెం ఆలస్యంగా అయితే నేను ముందుకు తీసుకెళ్ళాను, అప్లోడ్ చేయాల్సి వచ్చింది. వీటి స్టిచ్చింగ్లు అయితే కూడా అయిపోయినాయి. లాస్ట్లో చూడండి మీకు ఆ బ్లౌజ్ కుట్టేసిండేది కాదు ఇంకొక బ్లౌజ్, ఆ బ్లౌజ్ కుట్టేసిండేది 2 బ్లౌజులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేయడానికి అయితే 2 బ్లౌజులు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ కటింగ్ వీడియోలు అయితే చూపిస్తా. ఇప్పుడైతే అప్లోడ్ చేయాల్సి వచ్చింది. కొంచెం స్టిచ్చింగ్ పని వల్ల నాకు టైం అవ్వలేదు, కుదరలేక లేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూసారా మీరు, నేను స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ని కట్ చేసినాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద అంటే బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ అయితే పెట్టి క్లాత్ అయితే కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనము ఏం చేయాలంటే బ్లౌజ్ లైనింగ్ ఆ బ్లౌజ్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాం అనుకో, మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ లేకుండా మనము స్టిచ్చింగ్ అయితే తిరిగిన ఫాస్ట్గా అయిపోతుంది. స్పీడ్గా కుట్టాల బ్లౌజ్ అనుకుంటాం కదా, అందుకోసం అనేసి 2 ఒకేసారి పెట్టుకున్నాం అనుకో కన్ఫ్యూజ్ అవుతాము. అందుకని ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసేసి కట్టేసినామనుకో, దారంతో కట్టేసి పెట్టేసినామనుకో, వేస్ట్ క్లాత్ అయినా పెట్టేసినామనుకో, ఎప్పుడు మనకి కుట్టాలనుకుంటామో అప్పుడు కుట్టేయచ్చు. లేదనుకో మళ్ళీ అది ఒక టైం వేస్ట్, మనకెందుకు అంత బాధ. తొందరగా కుట్టేస్తే అది కూడా పని అయిపోతుంది కదా. నేనైతే ఈ లైనింగ్ ఎందుకు అంటే చాలా లెంత్ వచ్చింది, అయినా కూడా మీకు అయితే పెట్టేస్తాను. ఎడిటింగ్ కూడా ఏం చేయలేదు, యాస్టీజ్ అట్లనే పెట్టేసినాను. ఏమంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మనము ఎడిటింగ్లో అవి ఇవి ఇప్పుడు మెయిన్ పాయింట్స్ కట్ అయిపోతాయి. కొంచెం మనం మిస్టేక్స్ తెలియకుండానే కట్ అయిపోతాయి. అప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకోసం అనేసి ఎడిటింగ్ లేకుండా నేనైతే పెట్టేసినాను. వాయిస్ ఓవర్ ఇస్తాంట. ఇంకొచ్చేసి నేనైతే గమ్ముతో అయితే జాయింట్ అయితే చేయను. బ్లౌజ్లో మిషన్ మీదనే కుడతాను, హెల్పర్ని అయినా పెట్టుకుంటాను. హెల్పర్ రానప్పుడు నేనేం చేస్తానంటే నేనే కుట్టేసుకుంటాను. నాకు ఇంకొక చిన్న మిషన్ కూడా ఉంది మా షాప్లో, అందుకోసము చిన్న మిషన్ మీద మా అక్క అయితే కుడుతుంది. ఇప్పుడు పీసులు జాయింట్ చేయడము అవంతా నేర్పించినాను. మా అక్క ఉక్సులు కాజాలు వేసిస్తుంది. కాజాలు అయితే నేను మిషన్ మీదనే వేస్తాను. ఉక్సులు నడుము బెల్ట్కి హెమ్మింగ్ వేస్తాము, మా హ్యాండ్స్ అయితే తిప్పిచ్చేస్తాము. మళ్ళీ దానికి హెమ్మింగ్ వేసే బాధ లేకుండా. చూసారా, ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కట్టేస్తాను అని చూడండి. అది కట్టేసిన తర్వాత ఓకేనా, ఇంకో బ్లౌజ్ అయితే మనము ఇట్లానే ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీకు లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇదంతా అయితే చూపించడానికి వీడియో పెట్టడానికి అయితే మీకు బోర్ కొడుతుంది కదా.
సేమ్ మళ్ళీ అదే కదా ఎందుకు ఏం పని లేదా అనుకుంటారు. అందుకనేసి నేను ఇంతటితో అయితే ఏం చేసేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సేమ్ ఇప్పుడు వైట్ బ్లౌజ్ని అయితే ఎట్లయితే కట్ చేసినామో అట్లనే ఈ బ్లౌజ్ని కూడా కట్ చేస్తాము. బాయ్ ఫ్రెండ్స్.